Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. గద్వాల్ తాలూకా. నా పేరు రామకృష్ణ. మా ఊరు గ్రామ పంచాయతీ జరిగింది, గవర్నమెంట్ లిస్టులో ఉన్నది. మా ఊరు విలేజ్ అని తేలుతుంది ఆన్లైన్లో కూడా అన్నీ చూస్తూ కూడా. మాకు ఇప్పుడు ఎక్కడో వచ్చి కాసి సాయిబు వచ్చి కాసి ఇది మాదే అని కాసి చెప్తున్నాడు. మేము అతి స్థలము. మా నాయన మా తాత ముత్తాతల కాడి గురించి అదే స్థలంలో ఉన్నాం. మేము కూడా ఇప్పుడు కూడా ఉన్నాం. అదే మా తాత మా నాయన వాళ్ళు అన్నం లేక నీళ్లు లేక వేరే ప్రపంచం పోయి వలస పోయి బతికి కూడా వచ్చిన కూడా చిన్న తాటిపాల బరకాలను కూడా మేము 5, 10 అట్లే కూలి నాలు చేసుకొని బతికి అదంత సన్నగా రేకులు గుడిసాలు చేసుకొని బతుకుతున్నాం. అంత పరిస్థితులు కూడా వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళ తరపు నుంచి వచ్చి ఆయన వచ్చి కాసి చేయడాలంటే మా మిడిసే ప్రసక్తి లేదు సార్. నాకు ఇప్పుడు దాదాపు అయినా ఒక 25, 26 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాలు అయినా కూడా పోరాడతాం కానీ ఇడిసే ప్రసక్తి లేదు సార్. గట్టు మండలం గద్వాల్ తాలూకు. మాకి మొత్తం శిశురోళ్ళు అయినవి, మొత్తం కలాసు గుళ్ళు అయినవి, వాల్మీకుడు ఇంకా మొత్తం కనకదాసు అక్కడ నమోదు చేసే వాళ్ళు దర్గా అయింది. ఇంక దశగిరి స్వామి దర్గా అయింది. శిశురోళ్ళు స్తంభము కలాసు మొత్తం నిన్న ట్యాంకి కన్నిగైన సారు. ఇంకా బడి సాలిబడి ఇంకా కమాండ్లు అప్పుడుకి ఏం సారు. అప్పుడు నిజం చెప్తే వింటారు, మీరు సొల్ల చెప్తే వింటారు. ఒక 15 లక్షల ఆతవాని ఇంటికి పెట్టుకుంటే ఒక్క ఇల్లు వచ్చేసి 40 లక్షలు పడినా సారు. ఆ ఇళ్ళని ఎట్ట కూలగొట్టాలి సార్? మాము ఇడం ఎంత చేసినా మా సచ్చిఫాని కానీ ఇడం సార్. ఇది నిజం. అది ఎక్కడి నుండి వచ్చి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చింది తెలదు సార్. వాళ్ళు ఎస్ఐ పట్టుకొని వస్తేనే వాళ్ళు సాయిబులని గొత్తు. మాకు పోయింది తెలదు, ఇళ్ళదనేది పేరుగును తెలదు సార్. వాళ్ళు ఎస్ఐ వచ్చి సాయిబులని చెప్తేనే మాకి సాయిబులని ఈరోజు ఈ నెలలో గొత్తైంది సారు. మాము ఇదంతా గ్రామకంఠమైంది. ఈ గ్రామకంఠమైన దానికి ఇల్లు మొత్తం ఊరు 11 ఎకరాలలో మొత్తం మా ఇండ్లు వేసినాం సార్. ఇప్పుడు ఇళ్ళమంటే ఎట్టేస్తాం సార్? మొత్తం ఏం లెక్క మీద వచ్చి అది వచ్చే పద్ధత ఇప్పుడు ఇన్ని దినాలు 60-70 ఏళ్ళ కాడ నుండి ఈనాడు వస్తే అంటే మేము ఎక్కడ పోవాలి సార్? మొత్తం ఈ రకం జరుగుతుంది. ఈ లెక్క చేస్తే మేము ఎక్కడ ఉండాలా, ఎక్కడ లేదు. మా ఆలిపిల్ల ఎక్కడ పోవాలా? మొత్తం వచ్చే 500 జనం ఉండదు సార్. మొత్తం ఈ 5 జనం ఎక్కడ పోవాలి సార్? ఊర్లో అన్ని దర్గాలు ఉండవి, దస్తగిరాయి ఉండదు, అంత జమ్మ మసీదు ఉండదు, ఒక బ్రహ్మయ్య గుడి, శిశురోళ్ళు, కమ్మాన్లు, ఇంటి పన్నులు, మన ఇది కరెంటు బిల్లులు అన్నీ ఉండవు సార్. అన్నీ ఉన్నాక మా కనీసం అంటే మా నాయన వాళ్ళే దీంట్లో చచ్చిపోయారు సార్. చచ్చిపోయి మరి మా తాతగాళ్ళ కాడ నుండి ఇందులో ఉండము. వాళ్ళు ఎవరు ఉంటారు సాయిబులు అంట, ఊరు ఇడిచిపెట్టండి మాది అని వస్తున్నారు సార్. వస్తుంటే మామే అక్కడ పోదాం, మీరు ఇప్పుడు వచ్చి కాసి మీరు విడిచిపెట్టమంటే మేము ఎప్పుడో ఎన్ని తరాల కాలం నుండి ఉండి కాసి మేము ఇప్పుడు పోవాలంటే ఎక్కడ పోవాలి సార్? ఎవరు ఏమో సార్, మాకేం కొనిందో మా పెద్దలు ఉండేదే తెలుసు మాకు, అంతే. మాకేం మా వాళ్ళు అప్పటి నుండి ఉన్నోళ్ళే మా తాతకాల కాడ నుండి ఉండింది తెలుసు మాకే. మండలం చెమనకందుడి గ్రామము. మేము వాటర్మెన్గా పనిచేస్తున్నాము. పైప్ లైన్లు ఇవన్నీ పాత సర్పంచ్ ఉండడం కూడా ఇప్పించా మేము పనిచేసినాము. మోటార్లు ఉన్నవి, అన్నీ ఉన్నవి. మేము ఎక్కడెక్కడ ఏ గేరికి ఉన్నామని కూడా తెలుసు మాకు. ఎక్కడెక్కడ ఏ కుళాయి ఉన్నామని కూడా తెలుసు మాకు. అన్ని రకాలుగా తెలుసు. కాకపోతే ఏమంటే మేము పొలాలు అమ్ముకొని కూడా 30-40 లక్షలు అయినా కూడా మేము ఇల్లు చేయించుకున్నాము. అప్పుడు తాటిపాలు వేసుకుని వండే వాళ్ళము మేము. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇండ్లు ఖాళీ చేయాలంటే మేము ఎక్కడ పోయి ఉండాలని మరి గవర్నమెంట్ సహకరించాలని మరి తెలియపరుస్తున్నాం. నా పేరు కృష్ణమూర్తి. మాది చెమనకందడి గ్రామం, గట్టు మండలం, గద్వాల్, జోగులాంబ జిల్లా. ఇక్కడ గత 60 సంవత్సరాల నుంచి మేము దాదాపుగా 120 కుటుంబాలు నివసిస్తున్నాము. మేమందరం ప్రతి ఒక్కరు సంవత్సరం ఇంటి పన్నులు కూడా కడుతున్నాము. అలాగే కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి కొంతమంది ఈ ప్లేస్ మాదని దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీనికి ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.